మాట అన్నారు, లైక్ డైరెక్టర్ గారు నా గురించి తెలుసుకోకుండా నాకు ఈ స్క్రిప్ట్ చెప్పేశారు, అంటే నా గురించి తెలుసుకోకుండా సంథింగ్ ఏదో అన్నారు. అదే సో ఈ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ ఒక స్టార్ హీరో పడుంటే ఏ స్టార్ హీరోని మీరు ఒక ఆడియన్స్ గా చూడాలనుకుంటున్నారు? నేనా అలా మీరు దాన్ని రిఫ్రెష్ చేయండి. ఒక స్టార్ హీరోకి సంబంధించి ఇది చెయ్యాలనేది కాంటెంట్ ఉండదు ఎప్పుడైనా. ఒక కాంటెంట్ బేస్డ్ ఫిలిం కి ఒక కరెక్ట్ పర్సన్ ఉన్నారా లేదా అనేది అక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది వేరే కాదు, ఐ డోంట్ క్రిటిసైజ్ యూ మ్యాన్, బట్ మీరు మీ పాయింట్ కరెక్టే, కానీ అది అసలు ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన కళ్ళ ముందు తిరిగిన సుహాస్ ఈ రోజున ఎంత మంచి కాంటెంట్స్ తో మన ముందుకు వస్తున్నాడు. అలాగనే సతీదేవ్ గారు ఒక చిన్న క్యారెక్టర్ తోనే వచ్చాడు. ఆయన ఈ 9 years లో ఎన్ని స్ట్రగుల్స్ పడి ఉంటారు. బ్రహ్మాస్త్ర అనే సినిమాకి ఒక ఓపెనింగ్ పాయింట్ ఈయనే అనుకుని ఆ రోజు కూడా ఇట్లానే మనం చూసి వెళ్ళలేదు సినిమాలకి. ఆ థియేటర్లు అతన్ని చూసిన ఆడియన్స్ ఇంత మంచి ఆర్టిస్ట్ కదా, ఎందుకు ఇతను మన థియేటర్ లో చూడలేదని ఆ రోజు ఫీల్ అయ్యారు. ఈ రోజు కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది మిస్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నేను ఇది అందరూ మాట్లాడినాక స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటాను. బికాస్ వై నాట్, ఎందుకంటే నాకు అంటే నా పాయింట్ మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కదా, అలా కర్మ సిద్ధాంతం ఉంటది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు ఇక్కడ మనకి ఒక కర్మ సిద్ధాంతం అంటే మనం చేసే ప్రతి పనికి ఫలితం వస్తుంది. దీనిలో వీళ్ళు చేసిన పనికి 100% ఫలితం వచ్చేసింది. ఇక్కడ 100% అనేది ఫుడ్ ఫాల్స్ వల్ల లేకపోతే రివ్యూస్ వల్ల అనేది అనుకుంటున్నారు అనేది చాలా ప్రవాసన చేస్తే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. కూర్చోండి. ఈ జీబ్రా థియేటర్ లో ప్రేక్షకులు బుర్ర హీట్ ఎక్కించే ఆల్జీబ్రాలా ఉంది. అంటే ప్రతి ఫ్రేమ్ ప్రతి చోట అసలు యాక్టింగ్ సూపర్ బా. అంటే చాలా ఇష్టమైన హీరోల్లో మీరు ఒకరు, చాలా బాగుంది. మీరు 80% 2% అనేది పెద్ద పెద్ద సినిమాలు కూడా లేట్ గా ఎత్తుకుంటాయి. ఆల్ ది బెస్ట్. నా క్వశ్చన్ లేదు, అంతా బాగుంది సార్ సినిమా. సినిమాలో ఎక్కడ పాయింట్ దొరకలేదు ఇది అదిగా, కానీ ఆ టైటిల్ కొంచెం ఎఫెక్ట్ పడిందేమో. తెలుగు ప్రేక్షకుడు మరీ తెలుగులో చూస్తూ ఉంటాడు. ఈ సినిమాకి ఇంటి దొంగ అని టైటిల్ పెడితే బాగుందని అనిపించింది. ఈ సినిమాకి ఇంటి దొంగ అని చిరంజీవి సినిమా పేరు పెట్టి ఈశ్వరుడు కూడా పట్టుకోలేదు ట్యాగ్ లైన్ వాళ్ళు. థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు కంగ్రాచులేషన్స్ సార్. ఇక్కడ సత్యదేవ్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎప్పటి నుంచో ఒక థియేటర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఫైనల్ గా జీబ్రాతో కొట్టేశారు. అండ్ సినిమా చూస్తున్నంత సేపు కూడా సో ఈ బ్యాంకింగ్ లాంటి ఒక సినిమాలు తీయాలని అంటే ఎక్కడో లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఆ లాజిక్ ను కూడా మర్చిపోయి మ్యాజిక్ అయితే చేశారు మీ పర్ఫార్మెన్స్ తో అండ్ డైరెక్టర్ గారి స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ తో. అండ్ స్టోరీ విన్నప్పుడు మామూలుగా మీరు ఎలా, మామూలుగా ఈ స్టోరీ అని కాదు, అలాంటి స్టోరీస్ విన్నా మీరు లాజిక్ గా వింటారా, లేకపోతే విన్న తర్వాత దీంట్లో ఏదో మ్యాజిక్ ఉంది అన్నట్టు ప్రొసీడ్ అయిపోతారా? 100% లాజిక్ చూసుకుంటాం. అంటే లాజిక్ చూసుకోకుండా మనం చెయ్యం కదా. అంటే ఈ సినిమా ఇంత నేను చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, తను ఒక రియల్ బ్యాంకర్. అంటే ఒక బ్యాంకర్, తను 10 ఏళ్ళు ఒక బ్యాంక్ లో పనిచేసాడు. సో తను ఒక పాయింట్ చెప్తున్నాడు అంటే 10 ఏళ్ళ తన ఎక్స్పీరియన్స్ తో ఆ లాజిక్ మన ముందు పెడుతున్నాడు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్. తను చెప్పినప్పుడల్లా నేను ఇప్పుడు చాలా మంది క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇస్తున్నాడు, మీరు చూస్తున్నారు కదా. ప్రతిదానికి లాజిక్ ఉంటుంది మనోడి దగ్గర. అండ్ నేను ఈ గ్లాస్ ఇక్కడ ఎందుకు పెట్టు, అక్కడ పెట్టచ్చు కదా, నువ్వు ఇక్కడే ఉండాలి అంటే దేనికంటే అది ఆబ్ట్యూస్ యాంగిల్ లో ఇక్కడ లైట్ పడి నీ మొహం మీద అలా వచ్చి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవన్నీ చెప్తుంటాడు. నీకు దండరా భయ్యా అంటే హీస్ సో థరవ్ విత్ ద స్క్రిప్ట్. అది నేను చెప్పే నా కొన్ని లూప్స్. అది లాజికల్ ఎర్రర్ అంటే యూజువలీ ఎస్ యు ఆర్ రైట్, ఇట్ ఈస్ దేర్. కానీ ఇప్పుడు నేను చూసిన విషయాలు, చదివిన విషయాలు అన్ని కన్వర్ట్ చేశాను సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం. ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ అక్కడక్కడ తీసుకోవాలి. కానీ ఏ మీటర్ లో తీసుకుపోతున్నామో పెట్టి ఆ లాజికల్ మిస్టేక్స్ ఉంది. ఎస్, ఐ అలౌడ్ మై సెల్ఫ్ కాన్షియస్లీ కొన్ని ప్లేసెస్ లో ఎర్రర్ పెట్టాను.
సీరియస్లీ ఐ అక్సెప్ట్ ఇట్. కానీ అది మీరు చూసినప్పుడు అది కనపడదు, ఆ మీటర్ లో అది వెళ్తుంది. బికాస్ ఇప్పుడు తప్పు చేయడం చాలా కష్టం ఇప్పుడు, బికాస్ ఎక్కడ చూసినా సీసీటీవీ ఉంది, అన్నీ ఉంది. ఇట్ ఇస్ వెరీ డిజిటలైజ్డ్ వరల్డ్. సో దట్ ఈస్ వై లాజికల్ ఎర్రర్. ఎస్ 5 crores, అది ఎందుకు 5 crores కి వెళ్తున్నారు ఇంతగా ఈ అన్ని స్టోరీ అంటే ఇట్స్ లైక్ ఈగో వార్. ఇట్స్ ఈగో వార్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్, ఆ జంగిల్లో ఉన్న అన్ని క్యారెక్టర్ కి. సో అదే ఇది ఇక్కడ 5 crores అయినా 50 lakhs అయినా 5,000 అయినా కూడా అది ఈగో హర్ట్ అయితే అంతే అంతే. అదే సత్యదేవ్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఈ గ్లాస్ ఇక్కడ ఎందుకు అక్కడ ఎందుకు 32 కంపెనీలు చేంజ్ అయ్యారు అయినా ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు జరిగింది సత్యదేవ్ గారు మాత్రం చెప్పాను పబ్లిక్. ఓకే, అవునా? నాకు తెలియదు ఇది. బేసికల్ గా ఇంటర్వ్యూలో చెప్తే ఆల్మోస్ట్ అందరికీ చెప్పాను. నేను యాక్చువల్ గా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నదే ఇంటర్వ్యూలో. నేను తమిళ్ మీడియం, అది ఇంటర్వ్యూ అటెండ్ చేసి తమిళ్లో ఏంటి అది కానీ నాకు నచ్చలేదు. ఒక్కొక్క 3 months 4 months. సత్యదేవ్ గారు చెప్పండి. ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you. యాజ్ ఆల్వేస్ మీరు ఏ క్యారెక్టర్ చేసినా బాగా నచ్చుతారు. అండ్ ఇందులోనైతే కొన్ని సీన్స్ లో అయితే ఇలా పట్టుకొని కూర్చున్నాం, దొరికిపోతారేమో ఏమవుతుందేమో అని చెప్పి. సో మీకు స్టోరీ చెప్తున్నప్పుడు విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్ అండ్ మాలాగా ఎక్సైట్ అయిన పాయింట్ ఏంటి? లైక్ ఏ సీన్ అయినా విచ్ వన్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్? నాకు లాస్ట్ 50 minutes ఆఫ్ ద ఫిల్మ్ మొత్తం లూప్స్ అన్ని సెటప్స్ అన్ని పే ఆఫ్ అవుతున్నప్పుడు లాస్ట్ 50 minutes సీట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్. సో ఎలా అయితే ఫస్ట్ నుంచి తెలిసిన ప్రతి పాయింట్ ఆ లాస్ట్ 50 minutes లో ఓపెన్ అవుతున్నప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే నాకు అది చాలా హై పాయింట్. ఓకే. అండ్ ఈశ్వర్ గారు, సో మహారాజా మూవీ చూసిన తర్వాత విజయ్ సేతుపతి గారిది స్క్రీన్ ప్లేస్ అన్న ఆ పాయింట్స్ రివీల్ అవుతున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి ఇచ్చే జస్టిఫికేషన్ ఉంటుంది కదా, అది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ నాకు జీబ్రా మూవీ చూసిన తర్వాత అదే అనిపించింది. ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక జస్టిఫికేషన్ అన్నది ఇచ్చారు. అంటే ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మర్చిపోతున్నారు, ఓహో ఇది ఇక్కడ చూసాం కదా ఇవన్నీ, ఓకే ఇది అని చెప్పి. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. We need more movies from you. సత్యదేవ్ గారు. సత్యదేవ్ గారు. హలో అండి సార్, చాలా రోజుల తర్వాత దిక్కులు చూడకుండా సినిమా చూసాను సార్. పక్కన వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ చూసేవాళ్ళము. ఫస్ట్ టైం ఎవరితో మాట్లాడితే ఏం సీన్ కనెక్టివిటీ పోతుందేమో అని చెప్పేసి చూడకుండా సినిమా చూసాను. సో చాలా బాగుంది, అందరు చెప్పారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. అవును 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 క్యారెక్టర్ చాలా లెస్. నేను సినిమా చూసాను, నేను కూడా అదే అడిగా, ఇంకొంచెం ఏదైనా సీన్లు పెడితే బాగుందేమో సత్యరాజ్ గారికి అని. అంటే మేము ఎక్కడ కూడా పార్ట్ టూ అని ఎప్పుడు మాట్లాడలేదండి. ఎందుకంటే అదేదో తనకి ఇష్టం లేదు, మాకు కూడా వద్దులే, మనం లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఫిల్మ్ అని అనుకున్నాం ఫస్ట్ నుంచి. బట్ తను మనకేదో ఊరికే నేను ఇంకా రాయాలి అది అంటున్నాడు, కానీ ఇట్స్ రెడీ. అందులో ఆయన రోల్ ఇంకా పెద్దది యాక్చువల్లీ, అండ్ కంప్లీట్ ఒక ఫుల్ సర్కిల్ రోల్ అది. బట్ అగైన్ మేమేదో ఇప్పుడు పార్ట్ 2 అన్న కాన్సెప్ట్ మాట్లాడకూడదని ఉద్దేశంతో మాట్లాడలేదు అంతే. బట్ వీ వుడ్ లవ్ టు సీ హిమ్ మోర్ ఆనెస్ట్లీ. ఓకే సార్. సార్ డబ్బులు ఎంత వచ్చిందో లాస్ట్ లో రివీల్ చేయలేదు మీరు. నాకా అది ఇంకా రివీల్ చేయట్లేదు. అది హాల్లోనే అది. సత్య గారు సార్, లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అన్నారు కదా. యాక్చువల్లీ నేను సక్సెస్ ఫేవర్స్ ద బ్రేవ్ అండ్ సక్సెస్ ఫేవర్స్ ద హార్డ్ వర్క్ అంటాను. సో మీ హార్డ్ వర్క్ అనిపించింది మాకు కంప్లీట్ గా. థ్యాంక్ యూ. అండ్ మీ కష్టానికి చిరంజీవి గారు ఆల్రెడీ మాట్లాడారు, అండ్ ఈయన చిరంజీవి గారితో చేయాలని మీరు కోరుకుంటున్నారు. సో ఆయనకి ఎప్పుడు సినిమా చూపిస్తున్నారు ఏంటి, ఎప్పుడు చిరంజీవి గారికి చూస్తారు? అంటే మనం లేదు అన్న, యాక్చువల్లీ ఈరోజు చూస్తున్నారు. మనం మాట్లాడుతున్నప్పుడే ఆల్రెడీ క్యూబ్ లోడ్ చేసాము. అన్నయ్య సైడ్ నుంచే చూస్తామని చెప్పి మాకు రిక్వెస్ట్ వచ్చింది. ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ లెటర్ పంపించారు, ఈ రోజు చూస్తున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంకా సత్య గారు. హాయ్ అండి. నమస్తే అండి. సో బ్యాంక్ లాంగ్వేజ్ లోనే చెప్పాలి అంటే క్యాష్ డ్రా చేయడానికి మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు డ్రా చేసేవాడికి ఒకలాగా అనిపిస్తుంది, కానీ అక్కడ ఉన్న బ్యాంక్ ఎంప్లాయీకి ఏంటంటే ఆ టైం ఉంటుంది, వాళ్ళకి ప్రొసీజర్ ఉంటుంది. సో అలాగే సినిమా చూసినప్పుడు 80% అందరికీ నచ్చింది, ఆడియన్స్ కి నచ్చింది మెయిన్ గా. కొంతమందికి నచ్చలేదు ఉంటది, బట్ డైరెక్టర్ మీకు ఎలా చెప్తున్నారో ధైర్యంగా ఉండండి అని. సో మీరు ఫస్ట్ నుంచి జీబ్రా స్టార్ట్ ఈవెంట్స్ ప్రతి ఈవెంట్ లో కూడా అలాగే ఉన్నారు. సో డిస్కరేజ్ అవ్వకండి. సో అందరికి నచ్చింది డెఫినెట్ గా 100% అందరికి సినిమా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. జెన్యున్లీ సీరియస్లీ క్వశ్చన్స్ అడిగే వాళ్ళందరూ లైక్